ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. జాయిన్ డైలీ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. మన యొక్క దినపాఠంలో నుండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ఈ సమయమందు నీవు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుంచి వచ్చును. ఈ మాట ద్వారా మనం ఒక్కొక్కసారి ఆలోచించుకున్నట్లయితే, నువ్వు ఒక గొప్ప స్థానంలో ఉండవచ్చు, ఒక గొప్ప ఉద్యోగంలో, ఒక గొప్ప స్థాయిలో, నీ కాస్ట్ ఆఫ్ లివింగ్, నీ స్టేటస్ చాలా హైలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఆ సందర్భంలో ఎందుకున్నావు, ఆ స్థానంలో నువ్వు ఎందుకున్నావని? మనం అనుకుంటాం, నా కష్టం చేత నేను ఇవన్నీ సంపాదించుకున్నాను, ఇది నా వల్ల వచ్చింది, ఇది నాకు అదృష్టవశాత్తు నాకు వచ్చిందేమో అని మనం అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు అంత కంగారు పడవలసింది ఏం లేదు. నువ్వు ఏ స్థానంలో ఉన్నా, నువ్వు ఎందుకున్నావో ఒక్కసారి గమనించుకో. దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టాడు. ఆ స్థానానికి నువ్వు న్యాయం చేయాలి. నీ వంటి ప్రజలు ఇంకా అనేకులు ఉన్నారు. నీవు అయితే గొప్ప స్థానంలో ఉండొచ్చు, కానీ ఇంకా పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారికి నువ్వు సహాయం చేయాలని, ఒక నోరు తెరిచి నోటి మాటతో చేసిన సహాయమైనా ఆ బెనిఫిషరీస్కి, ఆ బెనిఫిట్ పొందిన వారు నిన్ను ఎప్పుడు మర్చిపోరు. మనం అనుకుంటాం, ఏదో అనుకోకుండా నేను ఆ స్థానంలో వచ్చానని. కానీ కాదు, దేవుని చిత్తంలో నువ్వు అక్కడికి వచ్చినావు. దేవుని ప్రజల పక్షాన మాట్లాడడానికి నువ్వు అక్కడ ఉన్నావు. నీవు కానీ మాట్లాడకపోతే ఇక్కడ ఒక గొప్ప హెచ్చరిక కూడా ఇవ్వబడింది. నీవు కానీ మాట్లాడకపోతే యూదులకు సహాయం వేరే ఒక దిక్కు నుంచి వస్తుంది. నువ్వు ఆ సమయంలో ప్రభు పక్షాన, ప్రభు బిడ్డల పక్షాన, ఆ అవసరత కలిగిన వారి పక్షాన నువ్వు ఉండకపోతే దేవుడు నిన్ను తీసేసి అక్కడ వేరే వారిని కూడా పెట్టగలడు. కాబట్టి నీకు ఇచ్చిన ఛాన్స్ చాలా కొద్దిదైనా, చాలా నువ్వు చేసే సహాయం చాలా అల్పమైందైనా దేవుడిని మర్చిపోవాడు కాదు. కనుక ఈ రోజంతట్లో ప్రభుని మనం వేడుకుందాం. ప్రభువా, నీ ప్రజల పక్షాన, నీ కోసం నేను ఏదైనా, అది అల్పమైందా, అది పెద్దదైందా అని కాదు, చిన్నదైనా చేయడానికి నాకు సహాయం చేయని మనం ప్రభుని వేడుకున్న ఎడల ప్రభు నీకు తప్పనిసరిగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మమ్మల్ని ఈ స్థానంలో ఉంచావంటే, దేవా, నీ ప్రజల పక్షాన నీ కోసం మేము ఏదైనా ప్రయాసపడ్డకు, మాకు ఈ రోజంతట్లో ఒక చిన్న సందర్భం ద్వారా అయినా నీ ప్రజల పక్షాన మేము సహాయపడినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.